టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, ఈసారి ఓడగొట్టడం ఖాయమంటున్నారు, మరి ఏమంటారు? టీడీపీ జనసేన ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా గతంలో దొంగోట్ల వల్ల గెలవటం జరిగింది వాళ్ళు టీడీపీ హయాంలో. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. పొన్నూరు పట్టణంలో మళ్ళా వైఎస్ఆర్ పార్టీ జెండాని రెపరెపలాడుతూ ఎగరవేస్తాము. చంద్రబాబు కొన్ని హామీలే తీస్తారు, మహిళలకు 3 సిలిండర్, బస్సులకు ఫ్రీ, ఇలాంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను అంటున్నారు. చంద్రబాబు మాటలు నమ్మే రోజుల పరిస్థితులు పోయాయమ్మా. ఎందుకంటే గతంలో ప్రతి ఆడవాళ్ళకి ఒక హామీ ఇచ్చాడు, నేను వస్తే రుణమాఫీ చేస్తానని. పసుపు కుంకుమల కింద 10,000 రూపాయలు ఇచ్చి కొంతమంది మహిళల్ని చాలా రోడ్డు పాలు చేయటం జరిగింది. చంద్రబాబు మాటలు వినే పరిస్థితులు అయితే మహిళలు ఎవ్వరు లేరు. ఇంట్లో 3 పిల్లలకి అమ్మఒడి అనేది గతంలో ఏమన్నాడు, ఎందుకు చదువు అంటే ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని చెప్పేసి కించపరిచిన మాటలు చూసాము. ఇప్పుడు ప్రజలు ఎవరు అమాయకత్వంలో లేరు. ఎందుకంటే సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళ సెల్ల చూస్తున్నారు. ఇప్పుడు పేద మహిళ, పొలం వెళ్ళే మహిళకు కూడా రాజకీయం అనేది జగన్ అన్న చూపించాడు. ఎట్లా అంటే ప్రతి మహిళకు 9 నవరత్న పథకాలు అనేవి ప్రతి ఒక్క మహిళకు కూడా 5 పథకాలు నోట్లో ఉంటున్నాయి. అంటే ముసలి ఆవిడ అంటే అవ్వను గదిలిచ్చినా కానీ మాకు జగన్ కావాలి. 9 ఏం పథకాలు ఇచ్చాడమ్మా జగన్? ఎందుకంటే టకా చెప్పే పరిస్థితి. అమ్మఒడి అంటున్నాడు, రైతు భరోసా అంటున్నాడు, విద్యా దీవెన అంటుంది. మరి ఇన్ని పథకాలు చెప్తున్నారంటే ఒక చదువు రాని పేద మహిళ కూడా ఎట్లా చంద్రబాబు గెలుస్తాడు? చంద్రబాబు మాటలు ఎట్లా వింటారు? పవన్ అరాచకం సృష్టించి గెలవబోతున్నాడు, లాస్ట్ టైం గెలిచారు అంటున్నారు. ఏదో ఒక బురద జల్లాలి కదమ్మా. ప్రభుత్వంలో గత పరిపాలన చూశారు, ఇప్పుడు జగనన్న పరిపాలన స్వచ్ఛందంగా చూస్తున్నారు. మహిళలు చూస్తున్నారు, యవనస్తులు చూస్తున్నారు, పురుషులు చూస్తున్నారు, బాలబాలికలు చూస్తున్నారు. నాడు నేడు కింద ఈవెన్ 7th క్లాస్ స్టూడెంట్ని కదిలిచ్చినా కూడా వచ్చే సంవత్సరం మాకు ట్యాప్ వస్తుంది, మేము మంచి చదువులు చదువుకుంటున్నాం అంటున్నారు. చంద్రబాబు మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు ఇన్నే రోజులు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 2 రోజుల నుంచి చూస్తున్నాము. ఎందుకంటే జగన్ పరిపాలన పోతుంది, చంద్రబాబు పరిపాలన గట్టిగా వస్తుందని చెప్పేసి ఆ పీకే టీంకి ఏదో 10 కోట్లు ఏదో ఇచ్చినట్టున్నాడు. పీకే టీం ఇప్పుడు సోషల్ మీడియాలోను, పేపర్లోను, సెల్లోను, టీవీలోను స్కోరింగ్ బాగా ఇస్తున్నారు. రాబోయే కాలంలో మహిళల పీకే టీంకి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్తామని చెప్పేసి. నాడు నేడు కింద అంటే నాడు ఏ విధంగా ఉందో ఈరోజు ఏ విధంగా ఉందో స్కూల్లో. అప్పుడు బాత్రూమ్స్ లేవు, టీచర్స్ ఒకే టీచర్ వచ్చి 2 క్లాసులు జరగటం జరిగింది. ఎందుకంటే మేము చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ గారు ఉంది. మరి భోజనం వసతి కానీ, పిల్లల స్కూల్ టై మా జీవితంలో మేము చదువుకున్నాం కానీ మేము ఏదో పాత గౌన్ వేసుకున్నా, పాత లంగా జాకెట్ వేసుకున్నా, గోతాలు సంచులు వేసుకుని స్కూల్కి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు పిల్లలు చక్కగా టై కట్టుకుంటున్నారు, బెల్ట్ వేసుకుంటున్నారు, చక్కని యూనిఫామ్ వేసుకుని బ్యాగ్ తగిలించుకుని ఒక ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి ఏ విధంగా వెళ్తున్నారు తలెత్తుకుని మా పిల్లలు మేము పంపించడం జరుగుతుంది. అలాంటి స్కూలు నాడు నేడు స్కూల్కి జగనన్నకి మరొకసారి అంటే పిల్లల తరపున ఒక తల్లిగాను, ఒక సోదరిగాను, ఒక అమ్మగాను మరి జగనన్నకి హ్యాండ్స్ అప్ మరీ చెప్పాలనుకుంటున్నాను. జగన్ అంటే అమ్మ పరిపాలనా విధానం అనేది అంచెలంచెలుగా మరి జగన్ రాకముందు జగనన్నని ఏ విధంగా కష్టాలు పెట్టారో మా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు జగనన్న వచ్చినాక కులం జోళ్ళ, మతం జోళ్ళ, మరి వీళ్ళు టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, వీళ్ళు ఆ పార్టీ వాళ్ళ, ఈ పార్టీ వాళ్ళ, అర్హులైన ప్రతి కుటుంబానికి అర్హత ఉంటే వాలంటరీ వాళ్ళు వెళ్ళి డోర్ కొట్టి ఆంటీ, అక్క, అమ్మమ్మ, తాతయ్య అని ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి ఏమంటున్నారు, అక్క నీకు ఈ పథకం అర్హురాలు అక్క అంటున్నారు. అవునా అని చెప్పేసి అన్నారు. ఇంకోటి అంటే మీరైతే వాలంటీర్ల గురించి ఇంత మంచిగా చెప్తున్నారు, బట్ వాలంటీర్ తప్పుడు వాళ్ళు అని పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను రీసెంట్గానే చంద్రబాబు గారు వాలంటీర్ని మేము కంటిన్యూ చేస్తాం, వాలంటీర్లకు అతీతం కాదు అని రీసెంట్గా స్టేట్మెంట్. అక్కడే తెలుస్తుంది అమ్మా, వాలంటీర్లు వద్దు, ఈ వాలంటీర్ ద్వారా ఆడవాళ్ళ సమాచారం బయటికి వెళ్తుంది, గోప్యంగా ఉన్నారు, మరి భర్తలు లేని టైంలో ఇళ్లలో దూరుతున్నారని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ నాలిక ఆ వ్యక్తే కదమ్మా. 70 సంవత్సరాల వయసు గల ఏజ్ ఉన్న చంద్రబాబు నాయుడు
అసలు ఆ రీతిగా మాట్లాడకూడదు. ఒక వాలంటరీ పిల్ల అంటే ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు కాదు, ఈ పిల్లలు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన జగనన్న ఆ వార్డులో ఆ 50 ఏళ్ళకు సంబంధించిన ఒక పిల్లవాడో ఒక పిల్లో ఒక స్త్రీయో ఉంటున్నారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు కదా. 50 ఏళ్లలో ఉన్న పిల్ల ఆ దరిదాపుల్లో ఏమని పిలుస్తుంది? ఆంటీ, అక్క, తాతయ్య, మీకు పెన్షన్ వచ్చింది, ఆంటీ మీరు ఈ ఇళ్ల స్థలాలకు అర్హురాలివి, ఇదిగో పాపకి ఇది పెట్టండి, విద్యా దీవెన ఎలిజిబుల్ ఉంది, వసతి దీవెన అని చెప్పేసి ప్రతి పిల్లవాడు పిల్ల చెప్తున్నారు కదా. ఇలాంటి అవస్థ తీసేస్తానని ఆనాలికతో మాట్లాడిన వ్యక్తి ఈరోజు వాళ్ళ కుమారుడు లోకేష్ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటాడు. ఏ లెక్కిస్తా? ఎంత ఇచ్చేది కూడా నీకు అవగాహన లేకపోయా, నువ్వు ఇచ్చేది 3 పిల్లలకి 3 అరములు ఇస్తే 75,000 ఇస్తానని చెప్పేసి అంటున్నావే. ఎట్లా నీకు అసలు లెక్కలు రావు, తెలుగు మాట్లాడటమే రాదు, ఎట్లా రాజకీయం నడపాలో తెలియదు. అందుకే కదా మరి నిన్ను చిత్తుగా మంగళగిరిలో మరి ఓడించగలిగింది. నారా లోకేష్ గారు గెలుస్తారా? నారా లోకేష్ గారు కనుక గెలిస్తే అలాంటి అవకాశం కనుకుంటే మళ్ళీ మీ టీవీకి చెప్తున్నాను, నా పేరు మండ్రనిత, టౌన్ మహిళా కన్వీనర్ని, భవనారాయణ స్వామి టెంపుల్లో నేను ఒక డైరెక్టర్ని, నేనే రాజకీయం మానేసుకుంటానమ్మా ఖచ్చితం. టీడీపీ జనసేన పొత్తులో 120 సీట్లు ఖాయం అని అంటున్నారు. 120 కాదు కదా, 160 సీట్లు కాదు కదా. కనీసం పోయినసారి ఎట్లా 25 సీట్లు వచ్చినాయి, కానీ ఈసారి కూడా 13 సీట్లు వచ్చే దాఖలాలు లేవు, రావు కూడా. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఎంత ఇది చేసావు, కులం రెచ్చగొట్టాడు పవన్ కళ్యాణ్, కులాన్ని ఒకటి బయటికి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? అసలు మా ఎస్సీలు, నేను ఒక ఎస్సీ దళిత మహిళను, ఎస్సీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారన్నారు. మా ఎస్సీలందరూ బుద్ధి చెప్పే కాలం వచ్చింది. ఎట్లా బుద్ధి చెప్పాలంటే మా యొక్క అమూల్యమైన ఓటు యుద్ధానికి సిద్ధం అన్నట్టు జగనన్న కోసం మేము ఎంత దూరమైన వెళ్తాము, ఎంత దూరమైన పోరాటం చేస్తాము. ఖచ్చితంగా 175 జగనన్న అంటున్నాడు కాబట్టి 165 సీట్లన్నా గెలిపించుకునే సత్తా, దమ్ము, ధైర్యం మాకుంది. మురళీకృష్ణ గారు నిలబడుతున్నారు, ఎలా ఉండబోతుంది? అంబడి మురళీకృష్ణ అన్నకి అంటే రీసెంట్గా కొత్తగా వచ్చారనే టాక్ ఒకటి వినిపించింది. ఖచ్చితంగా అంబడి మురళీకృష్ణ అన్నని సమయం అనేది చాలా 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో ప్రతి ఓటర్ని కలుస్తాడు, ప్రతి ఓటరు మన్నలు పొందుతాడు. ప్రతి ఒక్క ఓటు అమూల్యమైన ఓటు అన్నకేసి అత్యధిక మెజార్టీ, వేల మెజార్టీ, అంటే ఇంత అని చెప్పలేను కానీ వేల మెజార్టీతోనే గెలుపు సాధ్యమమ్మా. ఎటువంటి పరిస్థితుల్లో నో డౌటు. పొన్నూరు పట్టణంలో ఎగరేసే జెండా మాత్రం వైఎస్ఆర్ జెండా. రెప్పరాపలాడుతూ ఎగరవేస్తాము. అంబడి మురళీకృష్ణని మంత్రిని కూడా చేసుకుంటాము.